పోలవరంలో మళ్లీ పెద్ద పులి అలజడి కలకలం రేపుతోంది. 33 రోజుల అనంతరం ప్రవేశించిన పెద్ద పులి గత నెలలో 10 రోజుల పాటు పులి సంచరించింది. మే 20న సింగనపల్లి గ్రామం వద్ద గోదావరి నది దాటి పోలవరం జిల్లాలోకి ప్రవేశించి అడవిలోకి వెళ్లిపోయింది. అనంతరం 10 రోజుల క్రితం తిరిగి రంపచోడవరం మండలంలో సంచరించింది. మళ్లీ రాత్రి పోలవరం మండలం ముంపు గ్రామమైన తెల్లదెబ్బలకు చేరుకుంది. పులి తిరిగి మండలంలోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అడవి ప్రాంతానికి వెళ్లొద్దని రెస్క్యూ అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలవరంలో మళ్లీ పెద్ద పులి అల్లజడి కలకలం రేపుతోంది. 33 రోజుల అనంతరం ప్రవేశించిన పెద్ద పులి గత నెలలో 10 రోజుల పాటు పులి సంచరించింది. మే 20న సింగనపల్లి గ్రామం వద్ద గోదావరి నది దాటి పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. పెద్ద పులి అడవిలోకి వెళ్లిపోయింది. అనంతరం 10 రోజుల క్రితం తిరిగి రంపచోడవరం మండలంలో సంచరిస్తోంది. మళ్లీ రాత్రి పోలవరం మండలం ముంపు గ్రామమైన తెల్లదెబ్బలకు చేరుకుంది. పులి తిరిగి మండలంలోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అడవి ప్రాంతానికి వెళ్లొద్దని రెవెన్యూ అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పెద్ద పులి సంచారానికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, పోలవరం మండలంలోకి మళ్లీ పెద్ద పులి ప్రవేశించింది. ఇప్పటి వరకు దాదాపుగా కూడా మే 20వ తారీఖున సింగనపల్లి గ్రామం వద్ద గోదావరి నది దాటి పోలవరం జిల్లా అంటే అల్లూరి వైపు గోదావరి అవతల వైపు వెళ్ళినటువంటి పులి మళ్ళీ ఇప్పుడు 10 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ రంపచోడవరం మండలంలో సంచరిస్తూ గత రాత్రి పోలవరం మండలం ముంపు గ్రామమైనటువంటి తెల్లదెబ్బలకు చేరుకుంది. దానికి ఏర్పాటు చేసిన జియో ట్యాగింగ్ ద్వారా కూడా పులి కదలికలను ఎప్పటికప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆ పులి ప్రస్తుతం అయితే గోదావరి దాటి యువతలకి వచ్చింది. ఏదైతే ఏలూరు జిల్లా పోలవరం మండలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అడవి ప్రాంతంలోకి ఎవరు వెళ్ళవద్దు, అలాగే ఆ సమీప ప్రాంతాల్లో పశువులను కూడా ఎవరు కట్టివేయవద్దు అంటూ కూడా వారు తమకు వేసిన పరిస్థితి కూడా ఉంది. అటు రెవెన్యూ అటవీ శాఖ అధికారులు మరోవైపు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పటికీ దాదాపు 3 నెలలుగా కూడా అటు ఏలూరు జిల్లాలో, కాకినాడ జిల్లాలో, రాజమండ్రి జిల్లాలో, అల్లూరు జిల్లాలో కూడా ఈ పులి సంచారం అనేది కలకలం రేపుతుంది. ఒకసారి బంధించి తర్వాత విశాఖ జూకి పంపించిన తర్వాత కూడా తిరిగి తీసుకొచ్చి అడవుల్లో వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ పెద్ద పులి అడవుల్లోంచి మళ్ళీ జనసంచారంలోకి రావడం, అటవీ ప్రాంతాలను ఆనుకుని చుట్టూ తిరగడంతో ప్రస్తుతం ఆ పరిసర ప్రాంత రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి దూడలన్నీ కూడా హతమార్చి వాటిని తిని ప్రస్తుతం ఆ పులి గడుపుతుంది. అయితే వారం రోజులకు ఒక చోట మాత్రం ఖచ్చితంగా ఆ పులి దాడి అనేది కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు మనుషులు ఎవరిపైనా కూడా దాడి చేయడం ఓవైపు శుభపరిణామంగా చెప్పుకున్నప్పటికీ కూడా అది ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుంది, ఒకవేళ దూడలపై దాడి చేసిన సందర్భంలో మనుషులు ఉంటే వారి పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన అయితే ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ పెద్ద పులి కోసం చేస్తున్నటువంటి సెర్చ్ ఆపరేషన్ మరింత వేగవంతంగా చేసి దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి పూర్తిగా కూడా పంపించాలి. దాని టెరిటోరియల్ దాటి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.